మరణము అనేది మనిషిని ఎంత బాధపరుస్తూ ఉంటదంటే, వాళ్ళు మన బంధువులు కాకపోయినా, మన ఊరు వారు కాకపోయినప్పటికీ కూడా, మరణించిన వారిని గూర్చి మనము చాలా బాధపడుతూ ఉంటాం. మన శత్రువైనా సరే మరణించారంటే, మన మనస్సు అదోలాగా అయిపోతుంటది చూడండి. మరి గురువారం రాత్రి జరిగిన భయంకరమైన మరణాలు. హైదరాబాదు నుంచి బెంగుళూరు ఎళ్తున్న బస్సు మరి తాగుబోతులు చేసిన పనికి, మరి వాళ్ళు బండి తోలుకుంటూ, వాళ్ళు త్రాగుతూ వెళ్ళుచు, మరి ఆ బైక్ వాళ్ళు తోలుతున్నప్పుడు ఆ బైక్‌ని బస్సు వారు గుద్దటం, ఆ బండి బ ఆ బండి బస్సు కింద ఉండటం, ఆ బస్సు కొంచెం కొంచెంగా అంటుకుపోవటం, లాకలు పడిపోవటం, ఆ బస్సులో దగ్గర దగ్గర 20 మంది చనిపోవటం అనేది ఎంత బాధాకరమో, అది వారి కుటుంబస్తులకు తప్ప ఆ బాధ మనకి బాధపడినా గానీ వాళ్ళకున్న పెయిన్ మనకుండకపోవచ్చు. మనమే చాలా బాధపడతాం కదండీ! కొన్నిసార్లు మన శత్రువు చనిపోయినా చాలా బాధపడే మనము, ఇంక వాళ్ళ కుటుంబస్తులు చనిపోయారురా బాబు! అంటే ఎంత బాధాకరమో, అంటే మరణము మనిషిని బాధపరుస్తది. మరణము మనిషికి చాలా వేదనకారం. మరణం మనిషిని భూలోకంలో ఎంత ధనం ఇచ్చినా కూడా వెనక్కి తిరిగి తేలేనిది మరణం. కదండీ! అట్టి మరణము, అంటే అకస్మాత్తుగా మరణం అనేది చాలా భయంకరమైన మరణము. అటువంటి మరణం ఎవరికి రావాలని మనం కోరుకోము. ఎవరికొచ్చినా మనం బాధపడుతూ ఉంటాం. అయితే మరి అంత భయంకరమైన మరణం, అంటే ఎంత భయంకరమైన మరణం అంటే వాళ్ళకి హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్ళిపోతున్నామని శుభ్రంగా ఎవరికాళ్ళు నిద్రపోతూ ఉన్నారంటండి. నిద్రపోతున్న సందర్భంలో వాళ్ళెవరికీ తెలీదండి పాపం. అంటే వారు చనిపోతున్నట్టు కూడా వారిలో చాలా మందికి తెలీదు. ఎందుకంటే వాళ్ళు మరి మంచి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. స్లీప్ నిద్రలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు లెగిసేసరికి అప్పటికప్పుడే వాళ్ళు సరిగ్గా మీరు గమనిస్తే వారింకా లెగిసేసరికి బస్సు అంటుకుపోవటం, వారి దేహాలు అనగా వారు వస్త్రాలు అంటుకుపోవటం, వారు కాలిపోవటం, అంటే వారు అలా కళ్ళు తెరిచి చూసేసరికి వాళ్ళు కాలిపోతున్నారన్నమాట. సందర్భాన్ని ఒకసారి మీరు మనసులో పెట్టుకుంటే ఎంతో బాధాకరం చూడండి. కొంతమంది మెలకువగా ఉన్నవారు తప్పించుకోగలిగారు తప్ప, మరి నిద్రపోతున్న వారెవరైతే ఉన్నారో వారు దాన్ని జయించలేకపోయారు. నిద్రపోతున్న వారు ఆ మరణాన్ని జయించలేకపోయారు. అక్కడికక్కడే వారు ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియకుండా చనిపోయారంటే మరణము ఎంత బాధాకరమో చూడండి. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ భార్య, వాళ్ళ భర్త, వాళ్ళ కుటుంబం ఇంకెంత బాధపడతాదో, మరణము మనిషికి అంత ప్రమాదం అండి. అందుకే మనలో చాలా మందికి బ్రతికుండగా మనిషి విలువ మనకు తెలియదు. చనిపోయాక గాని మనిషి యొక్క విలువ మనకు తెలియదండి. మరణము గురించి చెప్పిన దేవుడు కూడా ఒక ఆయన ఉన్నాడండి. మరణము గురించి. అంటే మరణము గురించి చెప్పే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే ఒక మాట చెప్పాడు చూడండి. మరణము మరణము చూడక బ్రతుకు నరుడెవడు? మరణము చూడక బ్రతుకు నరుడెవడు? మరి మరణము చూడక బ్రతకగల నరుడెవడని మరి ఇక దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఏదో సమయంలో, ఏదో సందర్భంలో చనిపోవటం అనేది ఖాయం. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మరణించక తప్పదు. ఒకరు ముందు, ఒకరు వెనక మరణిస్తామంతే. కాబట్టి దేవుడు చెప్పాడు, మరణము చూడక బ్రతకగల నరుడెవడు? ఎందుకు ఇవాళ ఈ మాటలు చెప్పాలని నేను ప్రేరేపించబడ్డానంటే, ఇవాళ చాలా మంది కూడా గమనించాలి. ఆ బస్సులో చనిపోయిన వారు కుటుంబస్తులు చాలా బాధపడుతూ ఉంటే, కొంతమంది సోషల్ మీడియాలో ఏమని మాట్లాడుతున్నారంటే, అంత భయంకరంగా జనాలు చచ్చిపోయారు, అంత భయంకరంగా మనుషులు చచ్చిపోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు అనేవాడు ఉన్నాడా? అని అటు తిరిగి, ఇటు తిరిగి చాలామంది కూడా తాము సోషల్ మీడియాలో ఏదో గొప్ప అనిపించుకోవటం కొరకు దేవుడు అనేవాడే లేడు, దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుందని చాలామంది కూడా పోయి దేవుడిని అంటూ ఉన్నారండి. అయితే గమనించాలి, చనిపోయిన వారి కుటుంబాలను మనము ఓదార్చాలి. తప్పనిసరిగా వారి కుటుంబాలకు ఊతనివ్వాలి. అందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ ఏదో మన గొప్ప కోసం ఏదో చెప్పామన్న పేరుకి దేవుడు లేడని చెప్పటం అనేది సబబు కాదండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, మరణము చూడక బ్రతుకు నరుడెవడని ముందుగానే దేవుడు ప్రకటించాడండి. అంతేకాకుండా యేసుక్రీస్తు అనే ఒక ఆయన
2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చాడండి. ఈ భూమి మీదకి వచ్చిన ఆయన బ్రతుకు దినాల్లో మనం చూసుకున్నప్పుడు ఆయన భక్తుడైన ఒక అతను, యేసుప్రభు వారు భక్తుడైన ఒక అతను, లాజర్ అనే ఒక అతను చనిపోయిన వ్యక్తిని చూడటానికి వెళ్ళిన యేసుప్రభు ఆ మరణ వాతావరణం చూసి, ఎందుకంటే లాజరు చనిపోయి సమాధిలో పెట్టబడితే వాళ్ళ అక్కలు ఏడుస్తూ ఉన్నారు, బంధువులు ఏడుస్తూ ఉన్నారు. ఆ బాధను చూసి సృష్టికర్త అయిన యేసు ప్రభు కూడా, ఆయన దేవుడై ఉండి సృష్టికర్త అయి ఉండి మరణాన్ని చూసి ఏడ్చాడు, బాధపడ్డాడు. ఎందుకంటే కొన్ని సందర్భంలో అక్కడ ఏడ్చే వారితో ఏడవాలని మనం, అది స్వభావం. వాళ్ళని హృదయాలు బాధపరచకూడదు. ఆ వ్యక్తి చనిపోతే యేసుప్రభు అంతట వాడు కూడా ఏడుస్తున్నాడు. ఎందుకంటే మరణము అంత బాధాకరం కదండి. మరణం అంత బాధాకరమైన విషయం. ఎందుకంటే అప్పుడు దాకా తండ్రి, తల్లి, కూతురు, కొడుకు, బంధువులని కలిసిపోయినా మనము ఒకేసారి ఒక మనిషి మనలో నుంచి వెళ్ళిపోయాడంటే అది చాలా బాధాకరం. అది సృష్టికర్త అయిన యేసు ప్రభుకు తెలుసండి. కాబట్టి ఆ మరణాన్ని ఆయన దగ్గరగా చూశాడు. ఆయన కూడా ఏడ్చాడండి, ఆయన కూడా బాధపడ్డాడండి. అయితే యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు కొన్ని విషయాలు చెప్పారు చూడండి. మరణము గురించి కొన్ని విషయాలని చెప్పుకుంటూ వచ్చాడు. లూకా సువార్త 11వ అధ్యాయము 15వ వచనంలో మనం చదువుకుంటే గనక, లూకా సువార్త 11వ అధ్యాయము 12వ అధ్యాయము, లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనం, క్షమించాలి 12వ అధ్యాయము ఫస్ట్ మనము 15వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమయ్యక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను. అంతేకాకుండా ఏం చెప్పాడంటే 20వ వచనంలో, అయితే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నువ్వు సిద్ధపరచినవి ఎవరి యోగునని అతనితో చెప్పును. ఇక్కడ టోటల్గా యేసుప్రభు వారు ఏం చెప్తూ ఉన్నారంటే, ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మానవుడితో ఏం చెప్తూ ఉన్నాడంటే యేసుప్రభు వారు, ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి వ్యక్తికి ఆయన ఒక మంచి వార్త చెప్తున్నాడు. ఇది చెడ్డ వార్త కాదండి, మంచి మాటలు చెప్తున్నాడు యేసుప్రభు వారు. ఆయన ఏమన్నాడంటే, ఇదిగో ఈ లోకంలో జీవిస్తున్న ప్రజలారా, అందరూ కూడా గమనించండి. ఈ లోకంలో మన కలిమి విస్తరించటం వల్ల, అంటే మన యొక్క ఆస్తులు విస్తరించటం వల్ల, డబ్బు విస్తరించటం వల్ల, బంధువులు విస్తరించటం వల్ల, నీ పేరు విస్తరించటం వల్ల, వీటి ఏటి వల్ల కూడా నీ ప్రాణము కాపాడబడదు. ఒకానొక దినం ఉంది, నీ మరణ దినం. అది ఎప్పుడో చెప్పలేం. మనిషి ఎప్పుడు పుడతాడో ఎలాగో మనకు తెలియదో, అదేవిధంగా ఎప్పుడు చనిపోతాడో కూడా మనకి తెలియదండి. ఇది యేసు ప్రభు వారు చెప్పిన మాట. కాబట్టి మీ విషయం మీరు జాగ్రత్తగా ఉనండి. ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడంట. ఆ ధనవంతుడు ఆస్తి సంపాదించుకుని అన్నాడంట, నా ప్రాణమా తినము త్రాగము సుఖించము, నీకోసం ఎంతో సిద్ధపరిచారని తనలో తాను పొంగిపోతున్నాడంట. అప్పుడు ప్రభు అంటున్నాడు, మీలో ఎవరు ఆ భావాన్ని కలిగి ఉండొద్దు. మీరు సంపాదించుకున్న ఎన్ని ఉన్నప్పటికీ కూడా మరణము మిమ్మల్ని ఆపలేదు. మరణం అందుకే మరణము రుచి చూడక, మరణము చూడక బ్రతకగల నరుడు ఎవడు అంటాడండి. కాబట్టి అందరము చనిపోవాలి, అందరము చనిపోతాం అని యేసుప్రభు చెప్పాడు. మీరెవరు చనిపోరు అని యేసుప్రభు చెప్పలేదండి. యేసుప్రభు అంతటి వాడు ప్రతి మనిషి మరణిస్తాడు అని చెప్పాడండి. మరి కొంతమంది సోషల్ మీడియాలో మరణాలు అడ్డు పెట్టుకుని ఏం చెప్తున్నారంటే, దేవుడు లేడు, దేవుడు ఉంటే ఎందుకు చచ్చిపోతారు వాళ్ళు అలాగా, దేవుడు ఉంటే ఎందుకు మరణిస్తారు వాళ్ళు అలాగా అని తిరిగి దేవుడి మీద పెడుతూ వస్తున్నారండి. కానీ దేవుడు చెప్పాడండి, ఈ జీవితం చాలా అల్పమైనది. బైబిల్ వాతావరణంలో చూసుకుంటే నీటి బుడగ వంటిది అన్నాడు మన జీవితం, ఆవిరి వంటిది అన్నాడు మన జీవితం, గడ్డి పువ్వు వంటిది అన్నాడు మన జీవితం, మానవాని జీవితం, మనుషుని జీవితం అంటండి ఆవిరి వంటిదంట. మీరు ఎప్పుడైనా కూరండోరు అనుకోండి, మూత తీసారనుకో, మూత తీయకముందు అందులో చాలా ఆవిరి ఉంటుందండి. మూత ఎలా తీయండి, ఆవిరి ఎలా పైకి వెళ్ళిపోతుంది. అదే మనుషుని జీవితం. గడ్డి పొద్దుట పచ్చగా మరి ఉంటుంది, సాయంత్రానికి వాడిపోతుంది. నీటి బుడగ అన్నాడండి, బుడగలు ఎప్పుడు దాకా మనకు కనపడుతుంది, టక్కన పేలిపోతుంటాయి. అది మనిషి జీవితం. మనిషి జీవితం చాలా చిన్నది.
మనం ఏదేదో అనుకుంటూ ఉంటాం, ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి, ఏదో 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 అనుకుంటాం. కానీ ఇక్కడ చెప్తున్నాడు, వెర్రువాడా ఈ రాత్రే నీ ప్రాణం పోతే నీ పరిస్థితి ఏంటి? యేసుప్రభు అంతటి వాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు మనిషి ప్రాణమును గూర్చి చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం చనిపోతున్నప్పుడు దేవుడు లేడు అనే భావజాలం కాకుండా, బ్రతుకున్నప్పుడు జ్ఞానం కలిగిన వారుగా మనం ఉండాలి. అసలు నేను ఎందుకు పుట్టాను మనందరం ఆలోచించాలండి. ఇప్పుడు మీరు వాడుతున్న సెల్ ఫోన్ ఉందంటే ఎవరో తయారు చేశారు కదండి, అది మీకు ఎలాగొచ్చింది? మీరు తాగుతున్న వాటర్ ఎవరో సిద్ధపరిచి మీకు ఇచ్చారు, వాటర్ బాటిల్. మీరు తింటున్న ఫుడ్ ఎవరో పండించారు. ఇలాగే మనము ఇక్కడికి భూమిలోని పుట్టి, మనిషి తల్లి గర్భంలో నుంచి పుట్టి, లోకంలో బ్రతుకుచు, లోకంలో తింటూ త్రాగుతూ ఒక వింతగా లేడని మనిషి. తింటాడు, తాగుతాడు, బాత్రూమ్కి వెళ్తాడు, స్నానం చేస్తాడు, బట్టలు కట్టుకుంటాడు. ఏ జంతువుల్లో లేని సిస్టమ్ మనిషిలోకి ఎలా వచ్చేసింది? మనిషి దేశం నుంచి మరొక దేశం ఎలా ఫ్లైట్లో ఎగురుతున్నాడు, బస్సుల్లో వెళ్తున్నాడు? ఆలోచించాలి. అసలు నేను ఎలా పుట్టాను? అందుకే మన పూర్వీకులు పాట పాడేవారంట. ఏం పాట అంటే చాలా చక్కటి పాట. ఒక అతను అన్నాడంట, ఎండలు కాసేది ఎందుకురా? ఒకని అడుగుతున్నాడంటండి. మబ్బులు పట్టేటందుకురా. మబ్బులు పట్టేది ఎందుకురా? వర్షం కురిసేటందుకురా. వర్షం కురిసేది ఎందుకురా? పంటలు పండేటందుకురా. పంటలు పండేది ఎందుకురా? కడుపులు నిండేటందుకురా. కడుపులు నిండేది ఎందుకురా? మనుషులు బ్రతికేటందుకురా. మనుషులు బ్రతికేది ఎందుకురా? ఆఖరిగా చచ్చేటందుకురా. మనుషులు చచ్చేది ఎందుకురా అంటే తర్వాత సైలెంట్ అయిపోయాడంట. అంటే మనిషి చనిపోయిన తర్వాత ఏముందరా, ఇంకేం లేదన్నాడంట. ఇది లోకము మన పూర్వీకులు పాడుకున్న పాట, మన పూర్వీకులు చెప్పుకున్న ఒక శ్లోకం. నిజమే, వారు చెప్పింది వారికి అంతే తెలుసు. కానీ నిన్ను నన్ను సృష్టించిన ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి తాను తగ్గించుకుని చనిపోతున్న ప్రతి మనిషిని కూడా బ్రతికించాలని, ఆ పరలోక రాజ్యంలో చేర్చుకోవాలని ఆయన లోకానికి దిగి వచ్చాడు. ఆయన విశ్వాసం ఉంచాలి. ఒక మాట చదివి నేను ముగిస్తాను చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుంటే గనక, అందుకు యేసు, పునరుద్ధానమును జీవము నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఇక్కడ యేసుప్రభు ఏమన్నాడంటే, 2000 సంవత్సరాలు ఈ భూమి మీదకి వచ్చిన ఆయన ఏమంటూ ఉన్నాడంటే, పునరుద్ధానమును జీవము నేనే. పునరుద్ధానం అంటే ఏంటండి? కొంతమందికి పదం తెలియకపోవచ్చు. పునరుద్ధానము అంటే చనిపోయి సమాధిలో పెట్టబడిన ప్రతి వ్యక్తి కూడా ఒక రోజు ఉంది, ఆ రోజు మరలా బ్రతుకుతారు, నమ్మాలండి ఇది. ఇప్పుడు నువ్వు ఎలా పుట్టావో నీ పుట్టుక గురించి ఆశ్చర్యమే కదా. నువ్వు ఎలా పుట్టావో నీకు తెలియదు, కానీ ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంది. పుట్టిన నీవు చచ్చిపోతావు అనుకుంటున్నావు, అంతటితో ముగింప. బ్రతుకుతావని ఎందుకు నమ్మలేకపోతున్నాం? ఉదాహరణకి మనము వడ్లు గింజలు వేస్తున్నాం, కొన్ని విత్తనాలు వేస్తున్నాం. అట్లా పరిశీలించండి. భూములు వేసినప్పుడు అవి చచ్చిపోయే మరలా బ్రతుకుతున్నాయి. కావాలితే ఎవరన్నా అడగండి. విత్తనాలు చచ్చిపోయిన తర్వాత మొక్క వస్తుంది. అది బాబాయ్, మన ముందు పుట్టిన మొక్కలు, మన కాలు కింద ఉన్న మొక్కలు చచ్చిపోయి బ్రతుకుతుంటే ఎంత పెద్ద మనుషులు మనము, ఎంత జ్ఞానవంతులు మనం. మాట్లాడుతున్నాము, చూస్తున్నాము, ఆలోచిస్తున్నాము. ఈ సృష్టిలో అందరికంటే, సృష్టి కంటే మనం గొప్పవారం కదా. మరి పుట్టిన మనము చనిపోయిన తర్వాత బ్రతకమని ఎలాగనుకుంటున్నారు మీరు? కొంత ఆలోచించండి. యేసుప్రభువే చెప్తున్నాడు. ఏమన్నాడంటే, అందుకు యేసు, పునరుద్ధానమును జీవము నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయిన బ్రతుకును మళ్ళా బ్రతుకుతారని చెప్తున్నాడండి. నిజంగా యేసుక్రీస్తు ఒక ఆయన లోకానికి వచ్చాడు. ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన నా కొరకు వచ్చాడు, నా కొరకు చనిపోయిన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు చనిపోయినా కూడా మరలా బ్రతుకుతారు. ఇది నమ్మాలి. ఇది లోకానికి వెర్రితనంగా ఉండొచ్చు. నాలో నేను చెప్తున్న మాటలు మీకు వెర్రితనంగా ఉండొచ్చు. లోకానికి వెర్రితనమే. మరి ఇప్పుడు నువ్వు విత్తనం బతుకుతుందంటే నమ్ముతావు కదండి. విత్తనం భూమిలో వేస్తే చచ్చిపోయి బతుకుతుందని నమ్ముతావు. నువ్వు బ్రతుకుతావు అంటే నమ్మవు. ఎంత విచిత్రమో చూడండి. విత్తనం బ్రతుకుతుందంటే నమ్మే మనిషి నువ్వు మళ్ళా బ్రతుకుతావురా బాబు అంటే
తింగరతనంగా చూస్తారు కొంతమంది, అంత జ్ఞానం లేని వారుగా చూస్తారు అని ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభును కానీ లోకానికి వచ్చాడు, ఆయన చెప్తున్నాడండి, నా యందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయిన మరలా బ్రతికి మరి ఎన్నటికీ చనిపోడు. ఎంత పెద్ద మాట చెప్పాడో చూడండి. ఒకసారి చనిపోయి పాతి పెట్టిన తర్వాత మరలా యేసు ప్రభు వచ్చి రాకడున్నది. ఆ సమయం మనందరం కూడా బ్రతుకుతాం. బ్రతికిన తర్వాత మరి ఎన్నటికీ చనిపోమండి. నిత్యత్వం పరలోక రాజ్యములో నిత్యము నిరంతరము ఆ తండ్రి సన్నిధిలో మనం ఉంటాం. మీరు నమ్మండి ఒకసారి, మనలో ఉన్న ఆత్మ ఏదైతే ఉన్నదో ఆ ఆత్మకు మరణము లేదు. కావాలంటే ఒకసారి ఆలోచించండి, మనం ఎలా పుట్టాం, ఎలా పెరుగుతున్నాం, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, అసలు ఈ బాడీని ఎందుకు తగలబెట్టేస్తున్నారు, ఎందుకు కప్పెట్టేస్తున్నారు, అంతటితో క్లోజ్ అయిపోయిందా? అంతకుముందు మాట్లాడే నీవు, అంతకుముందు పరిగెట్టే నీవు, అంతకుముందు ఎన్నో తలంపుల ఆలోచనలు కలిగిన నీవు చనిపోయిన తర్వాత అసలు ఏమైపోతున్నావు? నీ బాడీ ఎందుకు కదలలేదు? అందుకే పూర్వీకులు చాలా మంది అంటారండి, వెళ్ళిపోయాడమ్మా దానియేలు, వెళ్ళిపోయాడమ్మా శవం దగ్గర కూర్చొని ఎడుతారండి, దానియేలు వెళ్ళిపోయాడమ్మా, దానియేలు వెళ్ళిపోయాడమ్మా, చచ్చిపోయాడమ్మా, వెళ్ళిపోయాడమ్మా. ఎక్కడికి వెళ్ళిపోయాడు? శవం దగ్గర కూర్చుని ఏడుస్తారండి కొంతమంది. శవం దగ్గర కూర్చుని వెళ్ళిపోయాడమ్మా అంటే ఎవడాడు? వెళ్ళిపోయినాడు ఎవడు? వెళ్ళిపోయింది ఎవరామే? నిజమే, వాళ్ళు కరెక్ట్గానే చెప్తున్నారు. అక్కడ శవాన్ని బట్టి వెళ్ళిపోయారు అంటున్నారంటే ఎవరో వెళ్ళిపోయారు. ఎవరిది? నీలో ఎవరో ఉన్నారు, ఆత్మ. ఆ ఆత్మకి ఎన్నటికీ మరణము లేదు. అందుకే బ్రతికుండగానే నువ్వు ఎలా పుట్టావు, ఎందుకు పుట్టావు, ఎవరి కోసం పుట్టావు అనే విషయాలు మీరు ఎవరైనా తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే గనక పరిశుద్ధ గ్రంథం మనకు బైబిల్ మీకు దొరుకుతుందండి. మీరు ఏ స్టాల్లో వెతికినా దొరుకుతుంది, కొనుక్కోండి. కొంతమంది సేవకులు ఫ్రీగా కూడా ఇస్తారు. ఇది మత పుస్తకం కాదు, నీ జీవిత హిస్టరీ, నీ బ్రతుకు హిస్టరీ. నువ్వు ఎలా పుట్టావో, ఎలా పెరగాలో, ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఎక్కడికి వెళ్తావో. మన శాస్త్రవేత్తలు ఏం చెప్పారు? స్కూల్లో పాఠాలు ఏం బోధిస్తున్నారు? సింపంజి నుంచి పుట్టామని ఒకరు, కోతి నుంచి పుట్టామని ఒకరు కదండి. ఇలాగ ఎన్నో అబద్ధాలు చెప్పారు. అన్ని అబద్ధాలు నమ్మేస్తున్నారు. కానీ మీరు స్కూల్కి వెళ్ళి నువ్వు సింపంజి నుంచి పుట్టలేదురా, నువ్వు కోతి నుంచి పుట్టలేదు, ఇదిగో నువ్వు ఒక మనిషి నుంచి పుట్టావు, ఆ మనిషి ఒక్క మనిషి నుంచే నీ యొక్క సృష్టి ఆరంభమైందని చెప్తే ఇవాళ చదువుకున్న వాళ్ళు కూడా నమ్మట్లేదండి చాలా మంది కూడా. అదే బాధాకరం. అందుకే ప్రతి వ్యక్తి కూడా విశ్వాసం ఉంచాలి వచ్చిన క్రీస్తుని బట్టి. మీరు పుస్తకాల్లో కూడా చదువుతుంటారు, క్రీస్తు పూర్వం క్రీస్తు శాఖం. అదేనా ఆలోచించండి, క్రీస్తు పూర్వం క్రీస్తు శాఖం, క్రీస్తు పూర్వం క్రీస్తు శాఖం. ఎవరి క్రీస్తు? ప్రపంచంలో ఇంతమంది ఉండగా, ఇన్ని మతాలు ఉండగా, ఇన్ని ప్రాంతాలు ఉండగా అసలు ఎవరి క్రీస్తు? ఒక్కసారి ఆలోచించండి. మేము బతిమాలుకుంటూ ఉన్నాం, ప్రాధేయపడుతూ ఉన్నాం. మరణము, నేను చచ్చిపోతాను, మీరు చచ్చిపోతాం, మనందరం కూడా చచ్చిపోతాం. మరణం అందరికీ వస్తుందండి. కానీ ప్రభు చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచినోడు మరణించినను మరలా తిరిగి లేస్తాడు, తిరిగి లేచిన తర్వాత వాడు ఎన్నటికీ మరణం ఉండదని ప్రభు చెప్తున్నాడు. ఇది నమ్మినేడలా మరి మీరు ఎవరైనా సరే విని, మీరు ఎవరైనా ఇంకా ప్రభుని నమ్ముకోకపోతే కనుక ఒక్కసారి చదువు చూడండి, ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాన్ని చదువు చూడండి, ఒకసారి వచ్చి చూడండి ప్రభు దగ్గరికి. మీ జీవితం విలువ మీకు తెలుస్తుంది. అందరికీ ప్రైజ్ లార్డ్.